బుధవారం రాత్రి రేబాల ప్రగతి నగర్ యువకులను గుర్తు తెలియని కొందరు వ్యక్తులు కొట్టిపోగా ప్రగతి నగర్ వాళ్ళు కొట్టిన వారెవరో తెలుసుకోవాలని సులేమాన్ అనే వ్యక్తికి అడిగారు. సులేమాన్ ప్రగతి నగర్ వద్దకు వెళ్లి మాకు సంబంధించిన వాళ్ళు కాదని చెప్పారు. దాడికి పాల్పడిన వారు నన్ను వారి వద్ద ఉన్నందుకు మాపై వారికి చెబుతావా అంటూ రేబాల హరిజన్వాడ వద్ద ఉన్న కొందరు వ్యక్తులు అనుమానంతో సులేమాన్ ఇంటికి వచ్చి బెదిరించి వారి ఇంటికి అద్దాలు తలుపులు పగలగొట్టి వారి తలలు పగలగొట్టి విచక్షణారహితంగా దాడి చేశారని సులేమాన్ వాపోయారు. దీంతో వారు ప్రథమ చికిత్స కోసం ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి చికిత్స చేయించుకుని బుచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని వారు తెలిపారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. బుధవారం రాత్రి రేబాల ప్రగతి నగర్ యువకులను గుర్తు తెలియని కొందరు వ్యక్తులు కొట్టిపోగా ప్రగతి నగర్ వాళ్ళు కొట్టిన వారెవరో తెలుసుకోవాలని సులేమాన్ అనే వ్యక్తికి అడిగారు. సులేమాన్ ప్రగతి నగర్ వద్దకు వెళ్లి మాకు సంబంధించిన వాళ్ళు కాదని చెప్పారు. దాడికి పాల్పడిన వారు నన్ను వారి వద్ద ఉన్నందుకు మాపై వారికి చెబుతావా అంటూ రేబాల హరిజన్వాడ వద్ద ఉన్న కొందరు వ్యక్తులు అనుమానంతో సులేమాన్ ఇంటికి వచ్చి బెదిరించి వారి ఇంటికి అద్దాలు తలుపులు పగలగొట్టి వారి తలలు పగలగొట్టి విచక్షణారహితంగా దాడి చేశారని సులేమాన్ వాపోయారు. దీంతో వారు ప్రథమ చికిత్స కోసం ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి చికిత్స చేయించుకుని బుచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని వారు తెలిపారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ప్రసాద్ అన్న గారు ఫోన్ చేసి అమ్మా మా పిల్లకాయలను కొట్టారు మీ వాళ్ళు ఎవరో కనుక్కొని చెప్పండి నాకు అన్నాడు సార్. సరే అన్న మేము మా పిల్లకాయలు అయితే కాదంటే లేదు మీ పిల్లకాయలేనమ్మా కనుక్కోండి అని అన్నని మా ఆయన చెప్పాడు. సులేమాన్ స్టేషన్ దాకా పోయిరా అక్కడ ఉన్నాడు మళ్ళీ మీరు ఎవరు కొట్టారో కొంచెం కనుక్కో నేను ఊళ్ళో లేను అని చెప్పాడు అన్న. సరేనన్నా కనుక్కుంటామని చెప్పి మా ఆయన మా తమ్ముడు వీళ్ళు పోయారు. మళ్ళీ అన్నతో కలిసి ఆమె డబ్బులు తిన్న వాళ్ళ దగ్గరికి పోయారు హాస్పిటల్కి. ఏమయ్యా మా పిల్లకాయలు కొట్టారా మేమేనయ్యా మా పిల్లకాయలని కనపడితే వీళ్ళు కాదన్నా మమ్మల్ని కొట్టింది ఏరే వాళ్ళు ఒక పిల్లోడు ఆ పిల్లోడు అనే లేక ఏరే వాళ్ళు కొట్టారు అన్న అని అంటే వాళ్ళు ఎవరు అని అడిగితే అది ఆ మంగళకట్టోళ్ళు ఇక్కడ ఉండే సుధాకర్ కొడుకు దయాకరు ఒక మంగళకట్ట పిల్లోడు వేరే వాళ్ళు ఇంకో కొట్టారు అని కొట్టింది రేబాల వాళ్ళని కొట్టినోళ్ళు దయాకరు సుధాకర్ కొడుకు దయాకరు అక్కడ మంగళకట్టలో ఒక పిల్లోడు చిన్న పిల్లోడు వాడి పేరు నాకు తెలియదు. ఇంకా వాళ్ళ బృందం వాళ్ళ టీం ఎంతమందో కొట్టారంట. టీం అయితే మాకు తెలియదు సార్. వాళ్ళు చెప్తే ప్రసాద్ అన్న వాళ్ళు ఎవరో కనుక్కోమంటే కనుక్కోవటానికి వెళ్ళాము సార్. తర్వాత ఏం జరిగింది? ఆమె నుంచి వచ్చేసారు సరేను అని చెప్పి ఇంకా అన్న మాకు తెలియదు అన్న మేము కాదని చెప్పి మా ఆయన అన్నతోటి కాసేపు తిరిగి వాళ్ళు ఇక్కడేనన్నా ఉండేది అని చెప్పేసి వచ్చాడు. మా ఇంటికి వాళ్ళని తీసుకొస్తావా నువ్వు ఉండి ఇంట్లో అని చెప్పి రాత్రి ఆయన శ్రీనివాసులు రెడ్డి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ ఇంటికి పోయేసి కొట్టుపారనోకండి వాళ్ళకుండే వద్దు నేను చూసుకుంటాను వాళ్ళు ప్రసాద్ వాళ్ళతోటి కొమ్మక్కయ్యి వాడితోటి వస్తాడా మిమ్మల్ని ఎత్తుకులాడటానికి అని వాళ్ళకి చెప్పాడంట. మద్దతు ఇచ్చాడంట ఆ పిల్లకాయలకి దయాకరికి సుధాకర్కి వాళ్ళ ప్రభాకర్కి వాళ్ళందరికీ చెప్పాడంట. వాళ్ళు ఉదయాన్ని వచ్చి మమ్మల్ని అడిగారు అయ్యా మేమైతే ఏం చేయలేదు మనుషులు ఎవరా అంటే వచ్చాము అంతేను మేమేం చేయలేదు అయ్యానంటే మీరు ఉండండి ఇళ్లల్లో చెప్తాం మీ సంగతి వాళ్ళని వగేసుకొని వస్తారా ఏమవుద్ది వాళ్ళ గుండా మీ గుండా పిలుచుకోవాలి అందరిని అని చెప్పి వెళ్ళిపోయారు ఉదయం 10 గంటలప్పుడు. ఇప్పుడు మళ్ళీ 3 గంటలప్పుడు మా ఇంటికాడ మేము ఉన్నాం. మా ఆయన మా వక్కిల్లే ఉండేది మా తమ్ముడు మా వాళ్ళు ఏదో పని ఉండి చిన్నగా ఉంటే మాట్లాడటానికి వచ్చారు నలుగురు వీళ్ళు మా తమ్ముడు పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు మా మరిది మా ఆయన మాట్లాడుకుంటా ఉన్నాం. ఇంటి మీదకి వచ్చేసి రాళ్ళతోటి మగోళ్ళు 15 మంది ఉండరు ఆడోళ్ళు 15 మంది ఉండరు. మేము నలుగురు సార్ వీళ్ళు నలుగురు నేను ఒక అమ్మాయి పిల్లకాయల్ని మమ్మల్ని ఇంట్లోకి వచ్చి కిటికీ అద్దాలు బగలు కొట్టేశారు రాళ్ళు తీసుకొని తలుపులు బగలు కొట్టేశారు పిల్లకాయలని కొట్టారు మమ్మల్ని ఆడవాళ్ళని కొట్టారు. అదేమంటే ఏం చేసుకుంటారో చేసుకోండి
కేసులు ఏమవుతాయి, మాకు సపోర్ట్ ఉంది. మేము వాళ్ళంతా చేసే గొడవ భయపడి వీడియో తీసాం. మాకు మీకుండే ఏమవుద్ది అని చెప్పి వాళ్ళు బూత్ కోతలన్నీ మాట్లాడి కనీసం గంట సేపు దాడి చేసేస్తారు మా ఇంటి మీద. మేము ఉండేదాడు ఒక్కళ్ళమే. వీళ్ళు ముగ్గురు కూడా లేకపోతే మా ఆయన్ని చంపేద్దరు. కేవలం రాత్రి ప్రసాదన చెప్తే వాళ్ళతో ఎవరని చూస్తానికి పోయిన దానికి ఎంత అలిగేషన్ లేదు. అసలు మిమ్మల్ని ఉండి రాత్రికి అని చెప్పి బెదిరించి పోయినారు. అది సార్ ఆ ప్రసాదానికి ఆయనకి పడదంట. మాకైతే తెలియదన్న. మా మీద చెప్పేలేకి మేము కాదన్నా చెప్తానికి పోయాం. ఉండేది రాత్రులు వచ్చి మీ సంగతి చదువుతా ఉండు అని చెప్పి వాళ్ళు ఇంత లావన ఉండరు. రాడ్లు పట్టుకొని కళ్యాణం, గురునాథం కళ్యాణం, గురునాథం శైలాపు, గురునాథం శానీసు, గురునాథం సుధాకరు, గురునాథం దయాకరు, గురునాథం ప్రభాకరు, వీళ్ళందరూ ఇంకా వాళ్ళ స్థానికులందరూ ఆడోళ్ళు మగోళ్ళు వాళ్ళ భార్యలు అందరూ మేము ఉండేది నలుగురమే సార్. అసలు ఊళ్ళో కూడా ఆడ తిరుగుతాడు మిమ్మల్ని పొడి చేస్తాము, కావాలంటే 2 నెలలు అవద్దేమో శిక్ష, ఏమవద్ది మీరు ఏమైనా చెయ్యండి రా నేను చూసుకుంటానని ఆయన మద్దతు ఇచ్చి ఫోన్లలో మాట్లాడుకొని పంపించాడంట.